ఈ తమిళనాడు జనాలు ఎంత అమాయకులో కదా. అసలు ఒక యాక్టర్ ని ఎవడైనా సీఎం చేస్తాడా? విజయ్ సీఎం అయ్యి కనీసం 6 నెలలు కూడా కాలేదు. అసలు ఈ నాన్ పొలిటీషియన్ 6 నెలల లోపు ఏం పీకాడు అని మీరు అనుకోవచ్చు. అసలు ఆయన ఏం పీకాడో ఏం పీకలేదో ఈ రోజు వీడియోలో చూద్దాం, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్, ఉమెన్ సేఫ్టీ కోసం ఒక స్పెషల్ టీమ్ ని పెట్టాడు. సెకండ్ పాయింట్, అందరి ఇళ్లకి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇచ్చాడు. థర్డ్ పాయింట్, స్టేట్ మొత్తం తన సొంత పార్టీ పోస్టర్లనే పీకేయమని ఆర్డర్ వేశాడు. ఎవరైనా ఆఫీసర్ లంచం అడిగేటప్పుడు మనం వీడియో గానీ ఫోటో గానీ వాయిస్ రికార్డు గానీ చేసి గవర్నమెంట్ కి పంపిస్తే బహుమతిగా ₹1,00,000 ఇస్తాడని చెప్పాడు. ఎవడు కూడా ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు అని స్టేట్ నుంచే గట్టిగా అనౌన్స్ చేశాడు. ఇక్కడ దాకా బానే ఉంది. ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్, పోక్సో కేసులు, లేడీస్ మీద జరిగే క్రైమ్ కేసుల మీద వెంటనే FIR ఫైల్ చేయాలి. ఆ కేసులు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో స్పీడ్ గా తేల్చేయాలి అని కొత్త రూల్ పెట్టాడు. ఇంకా ఏవైనా అద్భుతాలు జరిగాయా అంటే జరిగాయి. టీవీకే పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే తన సొంత కూతుర్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాడు. కరూర్ తొక్కిసలాట్లో చనిపోయిన ఫ్యామిలీస్ అందరికి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చి ఒక్కో ఫ్యామిలీకి ₹10,00,000 వరకు ఇచ్చాడు. యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ ని రన్ చేశాడు. గుడులు బడులు కాలేజీల పక్కన ఉన్న వైన్ షాప్స్ ని వెంటనే క్లోజ్ చేపించాడు. పబ్లిక్ బస్సులన్నింటినీ AC బస్సులుగా మార్చాలని కొత్త రూల్ తెచ్చాడు. IAS IPS ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి క్రిమినల్స్ ఎవరిని వదిలిపెట్టద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి స్టేట్ బడ్జెట్ ఇంకా ఖర్చుల గురించి ప్రజలకి క్లియర్ గా చూపించాడు. ఇలాంటి సీఎం ని మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూసుంటే కింద కామెంట్ చేయండి. విజయ్ PM అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారో ఒక్కసారి గట్టిగా లైక్ చేయండి. చూద్దాం విజయ్ ని ఎంతమంది PM గా చూడాలనుకుంటున్నారు.